పగుర మల్లారెడ్డి గారు, మాస్ మల్లన్న గారు, గౌరవ జిల్లా పార్టీ అధ్యక్షులు సోదరుడు శాసన మండలి సభ్యుడు శ్రీ శంబిపూర్ రాజు గారు, గౌరవనీయులు పెద్దలు మల్కాజ్గిరి పార్లమెంట్ నుండి మన పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన గౌరవ శ్రీ రాగిడి లక్ష్మారెడ్డి గారు, గౌరవనీయులు భువనగిరి పార్లమెంట్ నుంచి మన పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన పెద్దలు శ్రీ క్యామా మల్లేష్ గారు, సోదరుడు పీర్జాదిగూడ మాజీ మేయర్ శ్రీ జక్కా వెంకటరెడ్డి గారు, జవహర్ నగర్ మాజీ మేయర్ సోదరి కావ్య గారు, బోడుప్పల్ మాజీ మేయర్ సోదరుడు బుచ్చిరెడ్డి గారు, సోదరుడు సంజీవరెడ్డి గారు, ఇంకా వేదికపై ఆసీనులైన గౌరవనీయులైన మున్సిపల్ చైర్మన్లు, మాజీ చైర్మన్లు, వివిధ మండలాల పార్టీ అధ్యక్షులు, ఇప్పటిదాకా మాట్లాడిన మా సోదరి నిర్మలమ్మ గారు, అదేవిధంగా ఈరోజు పార్టీలో చేరుతున్న గౌరవనీయులు శ్రీ పోచన్న గారు, అట్లాగే సోదరుడు మధుకర్ గారు, వారితో పాటు ఈరోజు పార్టీలో చేరుతున్న పెద్ద ఎత్తున చేరుతున్న వారందరికీ ఒకసారి గట్టిగా చప్పట్లతో స్వాగతం చెప్పాలని చెప్పి కోరుతాను. మీ పీర్జాది కూడా కార్పొరేటర్లు, గౌరవ కార్పొరేటర్లందరికీ, వేదిక మీద కూర్చున్న తమ్ముళ్ళందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా నమస్కారం. ఈరోజు ఘనంగా ఏర్పాట్లు చేసినందుకు ప్రత్యేకంగా పీర్జాది కూడా నాయకులందరికీ పేరు పేరున ధన్యవాదాలు. అందరూ మీరు అన్ని గమనిస్తా ఉన్నారు. మన ప్రభుత్వం పోయి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి సరిగ్గా 2.5 ఏళ్ళు అయితా ఉన్నది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, అట్లాగే ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు ఎన్నికలకు ముందు ఊదరగొట్టే ప్రసంగాలు చెప్పినారు. ఇష్టం వచ్చిన హామీలు ఇచ్చింది. నోటికి ఎంత వస్తే అంత, ఏది అడిగితే అది, అందరికీ అన్ని ఇస్తామని చెప్పి అడ్డం పొడుగు ఎటువడితోటి మాట్లాడింది. ఎస్సీ ఎస్టీలకు ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్, బీసీలకు బీసీ డిక్లరేషన్, రైతులకు రైతు డిక్లరేషన్, మహిళలకు మహిళా డిక్లరేషన్, మళ్ళా మీదికెళ్లి ఒక 420 హామీలు, వాటి మీదకెళ్లి 6 గ్యారంటీలు అని చెప్పి డబ్బా కొట్టి 6 గ్యారంటీలు 100 రోజుల్లోనే అమలు చేస్తామని చెప్పి పెద్ద పెద్ద మాటలు చెప్పి, అడ్డం పొడుగు మాటలు చెప్పి మొత్తానికి అధికారంలోకి వచ్చింది. కానీ మీరు మేడ్చల్లో మీరు నమ్మలేదు కాంగ్రెస్ పార్టీని, హైదరాబాద్ లో ఎవరు నమ్మలేదు. ఒక్క సీటు కూడా ఓఆర్ఆర్ లోపల ఒక్క సీటు కూడా కాంగ్రెస్ పార్టీకి ఇవ్వకుండా మీరు చైతన్యాన్ని ప్రదర్శించినారు. కానీ జిల్లాలలో మన అమాయక రైతు సోదరులు, ఇంకా కొంతమంది సోదరులు రకరకాలుగా నమ్మి కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇస్తే ఇలా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి పదవిలో కూర్చున్నారు. ఏమన్నారు వాళ్ళు ఎలక్షన్లకు ముందు? 100 రోజుల్లో 6 గ్యారంటీలు అమలు చేస్తాం, 2000 పెన్షన్ 4000 చేస్తాం, 100 రోజుల్లోనే చేస్తాం, అత్తకు 4000 ఇస్తాం, కోడలకు 2.5 వేలు ఇస్తాం, మహాలక్ష్మి పథకం